హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 5 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఆయన హెలికాప్టర్ని నిరాకరిస్తున్నాడు. ప్రత్యేక విమానాలను కూడా వద్దనుకుంటున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? సొంత జేబుల నుంచి డబ్బులు తీయాల్సి వస్తుంది ఇప్పుడు. అదే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడైతే జనం సొమ్ము ఎంతైనా పర్వాలే, లండన్ వెళ్ళొచ్చు ప్రత్యేక విమానంలో, అక్కడికి ముందుగానే సెక్యూరిటీ పంపించి కొన్ని కోట్ల రూపాయలు డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ చేశారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో గడిపారు జగన్మోహన్ రెడ్డి. తాజాగా జరిగినటువంటి సంఘటన తీసుకుంటే గన్నవరం నుంచి ఆయన ఫ్లైట్లో ఇడుపులపై వెళ్ళారు. ఇడుపులపై నుంచి బెంగళూరు వెళ్ళాడు ఆయన. ఎలా వెళ్ళారో తెలుసా? రోడ్డు మార్గాన్ని వెళ్ళారు. ఇడుపులపై నుంచి కదిరిదర్క దాదాపుగా 200 కిలోమీటర్లు ఆయన కారులో ప్రయాణం చేశారు రోడ్డు మార్గాన. ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఆయన 1 సెంటు భూమి పంపిణీకి తాడేపల్లి నుంచి అమరావతికి రావడానికి జస్ట్ 3-4 కిలోమీటర్లు ఉంటుంది. హెలికాప్టర్ వాడారు. అంటే ఎంత తేడా జగన్మోహన్ రెడ్డిలో. అంటే ఆయన ఏమనాలి? ఆయన జనం సొమ్ము అయితే ఒక రకంగా, సొంత సొమ్ము అయితే మరొక రకంగా వ్యవహరిస్తున్నారు అనేదానికి నిదర్శనం. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానాల్లో, ప్రత్యేక హెలికాప్టర్లో తిరగడానికి కావాల్సినంత డబ్బు ఆయన దగ్గర ఉంది. ఆయన కుబేరుడు, కానీ పిసినారి. అందుకే ఆయన ఇప్పుడు రోడ్డు మార్గాన 200 కిలోమీటర్లు ప్రయాణించాడు. అది కూడా గతుకుల రోడ్లో. ఆయన హయాంలో ఒక తట్ట మట్టి కూడా వేయనటువంటి రోడ్లో 200 కిలోమీటర్లు ఆయన కారులో ప్రయాణం చేశాడంటే బహుశా 5 సంవత్సరాల తర్వాత ఇదే అనుకుంటా రోడ్డు మార్గంలో ఆయన ప్రయాణించడం అనేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం ఎలా ఉంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది చెప్పారు. ఆయన పైసా ఖర్చు పెట్టడు, పైసా తీయడు. ఆయన ఒక వ్యసనపరుడు. డబ్బులు సంపాదించుకోవాలి, జనాన్ని డబ్బు దోచుకోవాలి, జన సంపద దోచుకోవాలి, అలాగే న్యాచురల్గా వస్తున్నటువంటి మైనింగ్ వీటన్నింటిని దోచుకోవాలి అనేటువంటిది ఒక డబ్బు మాంగర్ అనేటువంటి ఒక పదం వాడుతూ ఉంటారు. అంటే డబ్బు వ్యసనం అనేది చాలామందికి మద్యం వ్యసనం ఉంటుంది, గంజాయి వ్యసనం ఉంటుంది, డ్రగ్స్ వ్యసనం ఉంటుంది, లేదంటే రకరకాల వ్యసనాలు, స్త్రీలోళ్ళు అంటుంటారు కొంతమంది. ఇలా ఒక రకరకాల వ్యసనాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యసనం ఏంటి అంటే డబ్బు సంపాదించడం. డబ్బు ఎలా సంపాదించాలంటే జనాన్ని దోచేయాలి. ఆ యాంగిల్లో బహుశా నేను అనుకోవటం ఆయన డబ్బు సంపాదించడమే ఒక వ్యసనంగా మార్చుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా భూముల్ని, మైనింగ్, ఇలా రకరకాలుగా దోచుకున్నటువంటి సొమ్ము లక్షల కోట్లు ఉంటుందని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక ఎన్ఆర్ఐ లోకేష్ చెప్పినటువంటి మాట. సరే, ఆయన కుబేరుడయ్యారు, డబ్బులు సంపాదించుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ఆయనకు ప్రాణం అవ్వట్లేదు. ఆయన ప్రత్యేక హెలికాప్టర్ పెట్టుకుంటే కనుక ఇప్పుడు సొంత ఖజానా నుంచి సొంత బీరువాలో నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఆయన హెలికాప్టర్ పెట్టుకోవట్లేదు. ప్రత్యేక విమానం అంటే వద్దంటున్నాడు ఆయన. ఆయనకి అరేంజ్ చేసే వాళ్ళు ఉన్నా కానీ వద్దంటున్నారు. అంటే తనకు డబ్బు ఇవ్వాల్సి వస్తుంది, తన సొంత జేబులో డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి సిద్ధపడ్డారు అనేది వినిపిస్తుంది. జనరల్గా ఆధ్యాత్మికవేత్తలు చెప్పేది ఏంటంటే లోబి, పిసినారి ఇలాంటి వాళ్ళు సమాజానికి ప్రమాదం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఇడుపులపై నుంచి కదిరి రోడ్డు మార్గం 200 కిలోమీటర్లు రోడ్డు మార్గాన్ని వెళ్ళారు కారులో అని అంటే ఆయన ఎంత లోభి, ఎంత పిసినారి. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు నిజమేనేమో అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత. జనరల్గా ఏంటంటే దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల క్రితమే రాజశేఖర్ హీరో చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఎవరైనా మంచి దుస్తులు వేసుకొని వచ్చినా, లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు 10 మంది అతనితోటి మాట్లాడుతున్నా చూడలేడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని అప్పట్లోనే చెప్పాడు రాజశేఖర్ హీరో. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీవిత రాజశేఖర్ ఉండేవాళ్ళు. రాజశేఖర్ డయాస్ మీదకి వెళ్ళినప్పుడు
సినిమా హీరో కాబట్టి కొంత ఆయనకి ఫాలోయింగ్ ఉండేది. అది చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వద్దని చెప్పారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఫాలోయింగ్ రాజశేఖర్ రెడ్డికి ఉందనేటువంటి ఒకే ఒక కారణంతో అనేది అప్పట్లో హీరో రాజశేఖర్ చెప్పినటువంటి మాట. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఏం చెప్తూ ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి అతను ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి లీడర్. అతనికన్నా పొడుగున్నటువంటి వాళ్ళని తట్టుకోలేడు. అతనికంటే మంచి డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళని ఆయన చూడలేడు. అతనికంటే బాగా మాట్లాడి ప్రజా ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకోడు. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అనేక విషయాలు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడం జరిగింది. దానికి తగిన విధంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి. 2019 నుంచి 2024 ఇటీవల అధికారంలో ఉన్నంత వరకు కూడా ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయనేది చూసాం. తాజాగా ఇటీవల కాలంలో ఆయన లండన్ ప్రత్యేక విమానంలో వెళ్ళారు. దానికి దాదాపు 50 కోట్ల పైగా ఖర్చు అయింది. మరి ప్రభుత్వం పెట్టింది, ఆయన సొంత డబ్బు పెట్టింది, ఇంకా ధృవీకరణ కాలేదు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి కంటే ముందు సెక్యూరిటీని పంపించారు. వాళ్ళకు మాత్రం దాదాపు ₹1.5 కోటి ప్రభుత్వ ఖజానా నుంచే తీశారు. అంటే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానా నుంచి తీశారని అంటే జగన్మోహన్ రెడ్డి లండన్ ట్రిప్ ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వ ఖజానా నుంచే తీయడానికి ప్రయత్నించి ఉంటారు, తీసి కూడా ఉంటారు. బయట ఇంకా దానికి సంబంధించినటువంటి బిల్స్ కానీ అవన్నీ కూడా ఇంకా బయటికి రాలేదు. అవి వస్తే కానీ తెలియదు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్ని మంచినీళ్ళప్రాయంగా ఏ విధంగా ఒక సైకిల్ వాడినట్టు మనం సాధారణ పౌరుడు సైకిల్ ఎలా వాడతారో అలా హెలికాప్టర్లను వాడేశారు. అంతేకాదు 2024 కూడా తిరిగి అధికారంలోకి వస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో 3 హెలికాప్టర్లను బుక్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఒకటి వైజాగ్లో, రెండోది గన్నవరం, మూడోది ఇడుపులపాయలో పెట్టడానికి 3 హెలికాప్టర్లను బుక్ చేశారు. ఆ మేరకు జీవోలు కూడా ఇప్పించారు. అంత లావిష్ జీవితానికి, అంత విలాసవంతమైన జీవితానికి మంచినీళ్ళ ప్రాయాల్లో ప్రజాసొమ్ముని ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రిషికొండ ప్యాలెస్ని 500 కోట్ల పైగా ఖర్చు పెట్టి అక్కడ నిర్మించారు. తాడేపల్లిలో ఆయన హౌస్కి 30 అడుగుల ఫెన్సింగ్తో పాటు ఇంటీరియర్స్ డెకరేషన్స్ కోసం దాదాపుగా అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఆయన సొంత డబ్బు అయితే ఖర్చు పెడతాడా? ఆయన తన కంపెనీలో భారతీయ సిమెంట్లో కానీ లేదా సాక్షి మీడియాలో కానీ ఇంక్రిమెంట్లు వేయడానికే ఆయన వెనకాడారు. ఇప్పటి వరకు ఇంక్రిమెంట్లు వేయలేదనే ధర్నాలు కూడా చేశారు భారతీయ సిమెంట్లో. ఆయన సొంత డబ్బు అయితే ఒక రకంగా, జనం సొమ్ము అయితే మరొక రకంగా వ్యవహరిస్తాడు అనే దానికి అనేకమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయన 200 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణం చేశాడంటే అతని లోబీ లక్షణాలకి నిదర్శనం అని చెప్పి ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు కూడా భావిస్తున్నారు. కారణం ఏంటంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతి జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సొంత హెలికాప్టర్ పెట్టుకోవడానికి ఏమైంది, లేదా సొంత విమానం వాడుకోవడానికి ఏమైంది? గతంలో జనం సొమ్ముతో ఆకాశ మార్గంలో తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రోడ్డు మార్గాన్ని వెళ్తున్నాడంటే కేవలం తన లోభత్వము, తన పిసినారితనాన్ని నిరూపించుకునేదానికి ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన్ని తప్ప ఇక ఆకాశ మార్గాన్ని కనిపించడు. కారణం ఏంటంటే జేబులో డబ్బులు తీయాల్సి వస్తుందని. అంటే జనం డబ్బు అయితే ఒక రకంగా, ఆయన సొంత డబ్బు అయితే ఇంకో రకంగా ఏ విధంగా వ్యవహరిస్తాడు? జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి 2 కోణాలు, భయంకరమైనటువంటి కోణాలు మనకు ఈ సంఘటన ద్వారా, ఈ ఎపిసోడ్ని బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.